అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే నవల మన్నెన్ శారద గారు రాసిన మహారాజశ్రీ మామ్మగారు అనే నవల. మొదటి భాగం విందాం. సాయంత్రం 6 గంటల వేళ. చలికాలం కావడం వల్ల చీకటి భూమి అంచుల నుంచి శరవేగంగా పాకుతూ ఆకాశాన్ని ఆక్రమించుకుంటోన్నది. సూర్యుడి నిష్క్రమణతో గాలి మరింత తేమని పీల్చి బరువెక్కి చలి సాంద్రతని పెంచుతోంది. అప్పటికి ఆరోసారి వీధిలోకొచ్చి వీధి చివరి వరకు నొసటి మీద చెయ్యి పెట్టుకుని చూసింది దుర్గాంబ. ఎక్కడా హరిణి జాడలేదు. ఎప్పుడూ ఇంత ఆలస్యం చేయలేదు. దుర్గాంబకి మనసులో కొంచెం భయంగానే ఉంది. వయసొచ్చిన ఆడపిల్ల, అందులోనూ అందగత్తే, అసలే రోజులు బాగా లేవు అనుకుంటూ 7ఓసారి వచ్చి చూసింది. ఎక్కడా హరిణి ఆచూకీ లేదు. ఏంటి దుర్గమ్మగోరు, మనవరాలి కోసమా? వత్తారులేండి, ఈ కాల పిల్లలకి బోల్డు స్నేహితాలు, ఎవరింటికైనా వెళ్ళేరేమో అంది నాగరత్నం. నాగరత్నాన్ని చూస్తేనే దుర్గమ్మకి ఒళ్ళు మండుతుంది. కారణం, నాగరత్నం పని మనిషి. మామూలు పని మనిషి అయితే ఆవిడకంత ఒళ్ళు మండేది కాదు. నాగరత్నం వడ్డీ వ్యాపారం చేస్తుంది. అది ఇతరుల డబ్బుతో. తాను పనిచేసే అమ్మగారులు భర్త జేబులు కొట్టి అబద్ధాలు చెప్పి దొంగ చీట్లు కట్టి సంపాదించిన డబ్బుని నాగరత్నానికి 3% వడ్డీకిస్తారు. నాగరత్నం ఆ డబ్బుని 10% వడ్డీకి తిప్పుతుంది. మొగుడు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అటెండర్గా పనిచేస్తాడు. ఇక ఇల్లంతా లక్ష్మీ కటాక్షమే. ఎప్పుడూ నలగని పూనం సిల్క్ చీరలు కట్టుకుంటుంది. పుష్యరాగాల దుద్దులు, లక్ష్మీ డాలరున్న నల్లపూసలు పెట్టుకుని, రేగని తలముడిలో గన్నేరు పువ్వు పెట్టుకుని, తెల్లవారగానే మరమనిషిలా 4 ఇళ్ళు గిరగిరా తిరిగి గిన్నెలు తోమి ఇల్లు చేరుతుంది. నిలబడి మాట్లాడితే టైం వేస్ట్ అని నడుస్తూనే అందరినీ పలకరిస్తుంది. నాగరత్నం మొగుడు నాగరత్నం వెనకాలే పాత సోఫా సెట్టు మోసుకెళ్తున్నాడు. ఏమిటది, కొన్నావా? నాకెందుకండి, ఆ చివరింటి పంతులు 3 నెలల నుంచి వడ్డీ కట్టక సంపుతున్నాడు. సోఫా అట్టుకెళ్ళిపోతున్నాం అంది నాగరత్నం నవ్వుతూ. ఏం చేసుకుంటావే అది? నాగరత్నం కిసుక్కుని నవ్వి, భలేవోరండి, బాగు చేయించి అమ్మేస్తాం. మా ఇంట్లో ఈ పాటికే 2 సెట్లు ఉన్నాయండి అంది వెళ్ళిపోతూ. నాగరత్నం మొగుడు పల్లకి మోస్తున్నట్లుగా ఓహో ఓహో అనుకుంటూ పెళ్ళాం వెనకే వెళ్ళిపోయాడు. దుర్గమ్మ కళ్ళకి నాగరత్నం విక్టోరియా మహారాణిలా కనిపించింది. వెంటనే ఎవరో వీపు మీద చరిచినట్లు ఉలిక్కిపడింది. ఏ లొకాలిటీలో ఉంటే ఆ లొకాలిటీ బుద్ధులు పుట్టడం అంటే ఇదే అని తన మీద తనే విసుక్కుని 8ఓసారి వీధి చివరకు చూసింది. చూడగానే ఆమె కళ్ళు మెరిశాయి. వీధి చివరి నుంచి ఉసూరుమని నీరసంగా వస్తూ కనిపించింది హరిణి. నా తల్లి, నా బంగారం అనుకుంటూ మెట్టు దిగింది దుర్గమ్మ. హరిణి నీరసంగా వచ్చి అరుగు మీద కూలబడింది ఉసూరుమంటూ. ఏంటమ్మా, ఏమైంది అంది దుర్గమ్మ ఆతృతగా. బదులుగా హరిణి కోపంగా పాలిథిన్ కవర్లో ఉన్న తెగిన చెప్పు తీసి అరుగు మీదకి విసిరింది. దుర్గమ్మ ఎవరైనా చూశారేమోనని వీధిలోకి చూసింది. చీకటి పడ్డం వల్ల ఎవ్వరూ ఆ విషయాన్ని గుర్తించకపోవడంతో ఊపిరి పీల్చుకుని, లోపలికి రా, ఏమిటా వీధిలో కూర్చోవడం, ఎవరైనా చూస్తే మర్యాద ఏం కాను అంది మెల్లిగా. హరిణి అసలే పెద్దవైన తన కళ్ళని ఇంకాస్త పెద్దవి చేసింది. ఇదిగో మా అమ్మ, ఇంకోసారి వంశం మర్యాద అన్నావంటే మర్యాద దక్కదు. నీ గొప్పలతో నాకు పిచ్చెక్కించకు అంది కోపంగా. మనవరాలి కోపం చూసి నిజంగానే జడుచుకుంది దుర్గమ్మ. సరేలే, అలాగే చేద్దువుగాని, ముందు లోపలికి రా అంది. హరిణి మెత్తబడి లోపలికొచ్చింది. దుర్గమ్మ వెండి గ్లాస్తో కాఫీ తెచ్చి ఇచ్చింది. హరిణి కాఫీ తాగుతూ, మా అమ్మ అంది మెల్లిగా. ఏమిటి చెప్పు తల్లి అంది దుర్గమ్మ.
ఈ వెండి గ్లాసు, నేను అన్నం తినే వెండి కంచం అమ్మేద్దాం అంది హరిణి. ఆ మాట వినగానే దుర్గమ్మ అంటించిన తారాజువ్వలా లేచింది. ఏమన్నావు? మన వంశ ప్రాభవానికి గుర్తుగా మిగిలిపోయిన ఈ 2 వస్తువులు అమ్మేస్తావా? అవెందుకుంచాను? రేపు నీకు పెళ్ళైతే నీ భర్తకి ఎందులో భోజనం పెడతాం అంది. అబ్బో, వెండి కంచంలో అయితే గాని ముద్ద మింగుడు పడదు కాబోలు అంది హరిణి వెటకారంగా. నీకంతా వెటకారంగానే ఉంటుంది. ఎప్పుడూ మన వంశం అంటే హేళనే. నీ మేనమామ మోసం చేయకపోతే మనం ఎంత గొప్పగా ఉండేవాళ్ళం. నీ వివాహం ఎంత వైభవంగా జరిగేది. సరేలే, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదు నా బాధ. వెళ్ళు, వెళ్ళి స్నానం చేసిరా, వడ్డిస్తాను అంది లోనికెళ్తూ. వెళుతోన్న దుర్గమ్మను చూసి భుజాలెగరేసింది హరిణి లేచి తన గదిలోకెళ్తూ. దుర్గమ్మకి చాలాసేపు నిద్ర పట్టలేదు. మంచం మీద అటూ ఇటూ పొర్లి మనవరాలి మంచం వైపు చూసింది. హరిణి అమాయకంగా హాయిగా నిద్రపోతున్నది. ఆ మొహంలో ఎలాంటి భయాలు సందేహాలు లేవు. రేపు గురించి ఆలోచన కానీ భయం కానీ లేదు. దుర్గమ్మ దీర్ఘంగా నిట్టూర్చింది. ఎంత వైభవంగా పెరగాల్సిన పిల్ల ఇలా ఒక ప్రైవేటు కంపెనీలో ఊడిగం చేస్తూ దిక్కుమాలిన దానిలా బతుకుతోంది. ఇలా ఎన్నాళ్ళు? ఇక ఇంతేనా? లేదు, వీల్లేదు. తను ఏదో ఒకటి చెయ్యాలి. ఎంతమంది పడిపోయి లేవడం లేదు. తను నడుం కట్టాలి. తన ప్రాణం పోయే లోపున హరిణిని తిరిగి పూర్వప్రాభవానికి తీసుకెళ్ళాలి. మళ్ళీ రాణి హరిణిగా మారాలి. ఎంతమంది దిక్కుమాలిన వాళ్ళు ఇప్పుడు గొప్ప గొప్ప స్థానాల్లో కూర్చోలేదు. దుర్గమ్మ తెల్లవార్లు ఇలా ఆలోచిస్తూనే ఉంది. తెల్లవారుజామున ఒక ఆలోచన వచ్చిందామెకు. వెంటనే ఆమె కళ్ళు మెరిశాయి. కానీ సినిమాటిక్గా అలా చేయగలనా అనుకుంది మనసులో. ఎందుకు చేయలేదు? కొండూళ్ళో కోతి పేరంటరాలన్నారు. తనెవరికి తెలిసిక్కడా? కావాల్సింది కొంచెం ధైర్యం, తెగింపు. అలా అనుకోగానే ఆమెకి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. తెల్లవారగానే హరిణిని ఆఫీస్కి సాగనంపి తన పథకాన్ని అమలు చేయడానికని ప్రారంభించింది. కావడి పెట్టె తెరిచి అందులోంచి తన ప్రాభవం నాటి ఒకే ఒక్క నెక్లెస్ బయటికి తీసింది. లక్షల ఖరీదు చేస్తుందది. హరిణికి ఇవ్వాలని ఎన్ని కష్టాలు పడినా అమ్మలేదు దాన్ని. కానీ ఇప్పుడు తాకట్టు పెట్టక తప్పడం లేదు. ఈ వేషంతో వెళ్తే మార్వాడీలు తనని నిలువునా ముంచుతారు. అందుకే పెట్టెలో ఉన్న తన జమీందారీ డ్రెస్సు తీసి ఇస్త్రీ చేసుకుంది. స్నానం చేసి ఆ డ్రెస్సు వేసుకుని జుంకీలు పెట్టుకుంది. నాగరత్నం పనిలోకొచ్చి దుర్గమ్మ వేషం చూసి పకపకా నవ్వింది. దుర్గమ్మ నాగరత్నం వైపు కొరకొరా చూసి, ఎందుకే విరగబడి నవ్వుతావు? ఏదో నీకు 50,000 ఇద్దామనుకున్నాను, వడ్డీకి తిప్పుకుంటావని. క్యాన్సిల్ అంది కోపంగా. నాగరత్నం నవ్వు ఆపుకుని, ఏటండి, పొద్దున్నే గాని పల్లేరుకాయలు తిన్నారా? 50,000 ఇస్తారా నాకు అంది. మళ్ళీ నవ్వేవంటే చంపేస్తాను. అది కాదు గాని నాగు, నువ్వో చిన్న సాయం చేస్తే తప్పకుండా ఇస్తాను. నువ్వు కాదు అంటే ఇంకెవరినైనా చూస్తాను. డబ్బు ఎవరికి చేదు అంటూ గదిలోకి వెళ్ళిపోయింది. అంతే, నాగరత్నం చీపురక్కడ పడేసి దుర్గమ్మ వెంట గదిలోకి వెళ్ళింది. ఏటండి అది అంది ఆశగా. ఏమోనే, నువ్వు చేస్తావో లేదో. నా వల్ల కానిదేటీ లేదండి. కావాలంటే మా ఆయన్ని కూడా తీసుకొస్తా, చెప్పండి అంది. ఏమీ లేదే, ఒక చిన్న నాటకం ఆడాలి అంది గుసగుసగా. అమ్మో, నాటకమా? రంగేసుకోవాలా? నీ బొంద, నా కూడా రావాలి. నేను జమీందారినిని, మీరు నా పనివారు. కొంచెం బాగా తయారయ్యి రండి, నువ్వు నీ మొగుడును. నాగరత్నానికి అర్థం కాలేదు. అంటే చెబుతాగా, ముందు వాడిని తీసుకురా. నాగరత్నం ఇంటికెళ్ళి మొగుడికి మంచి బట్టలేసి తను శుభ్రంగా తయారయ్యి ఆఘమేఘాల మీద వచ్చేసింది. ఒక ఆటో చూడు అని చెప్పింది నరసింహులకి దుర్గమ్మ. ముగ్గురు ఆటో ఎక్కారు. ఒక మార్వాడి షాప్ ముందు ఆటో ఆపించింది దుర్గమ్మ. ఒరే నరసింహులు,
రాణిగారు వస్తున్నారని మార్వాడిగాడికి చెప్పరా వెళ్ళి అంది దుర్గమ్మ. నరసింహులు నవ్వాపుకుని తల ఊపుతూ వెళ్ళాడు. ఆ వెంటనే నాగరత్నం ముందు నడుస్తూ ఉంటే దుర్గమ్మ వెనకాల వెళ్ళింది. ఆ పాటికే నరసింహుల ద్వారా విన్న మార్వాడి అయ్యే మేం సాబ్ అయ్యే అంటూ లేచి నిలబడి మర్యాద చేశాడు. నాగరత్నం నరసింహులు నిలబడి ఉండగా దుర్గమ్మ ముసుగు సవరించుకుని దర్జాగా కూచుంది. మాకు కొంత పైకం కావాల్సి వచ్చింది. అనుకోకుండా ఈ ఊరొచ్చాం. మా జమీకి వెళ్ళగానే మళ్ళీ మా నగ మేం తీసుకుంటాం అంది గర్వంగా దుర్గమ్మ. ఏది నగ చూపించండి. దుర్గమ్మ సంచిలోంచి నగ తీసి బల్ల మీద పెట్టింది. అది చూసి నాగరత్నం నరసింహులు నోరెళ్లబెట్టారు. అమ్మ ముసిల్ది అనుకున్నారు మనసులో. మార్వాడి ఆ నగ పరికించి చూసి చేతితో తిప్పుతూ ఎంత కావాలి అన్నాడు. 5 లక్షలు. అంత రాదు మ్యామ్, అన్నీ రాళ్లున్నాయి అన్నాడు. మాకు తెలుసు, ఏలేశ్వరం జమీందారులం మేము. ఆ రాళ్ళు వజ్రాలు. ఇప్పుడు కోట్ల ఖరీదు చేస్తుందా నగ. నీ వల్ల కాకపోతే చెప్పు, మరో షాపుకి వెళ్తాం. వద్దు మ్యామ్, ఇస్తానుగా అని పళ్ళికిలిస్తూ మార్వాడి క్యాష్ బయటికి తీశాడు. దుర్గమ్మ నగ తూకం వేయించి రసీదు తీసుకుంది. ఆ వెంటనే క్యాష్ బ్యాగులో పెట్టుకుని వాళ్ళిద్దరినీ వెంట పెట్టుకుని ఏదైనా సినిమాకి పోదాం పదండి అంది నరసింహులతో. ముగ్గురు ఆటో ఎక్కారు. అమ్మగోరు, మీ దగ్గర అంత పెద్ద నగున్నట్టు ఎప్పుడు చెప్పలేదేటండి అంది నాగరత్నం ఆశ్చర్యంగా. నీ మొహం, అది గిల్టునగా మార్వాడికి టోపీ పెట్టాను అంతే అంది దుర్గమ్మ నవ్వుతూ. అవునా అండి అంది నాగరత్నం తెల్లబోతూ. అవునే, నాకెక్కడి నుంచి వస్తుంది అంత పెద్దనగా. నాగరత్నం తనకొచ్చే 50,000 మీద వచ్చే వడ్డీని తలుచుకుని మురిసిపోతోంది. ముగ్గురు ఒక సినిమా హాల్ ముందు అయ్యారు. 3 టిక్కెట్లు తీయరా నరసింహులు అంటూ డబ్బులిచ్చింది దుర్గమ్మ. నరసింహులు టిక్కెట్లు తేగానే తన టిక్కెట్ తీసుకుంది దుర్గమ్మ. మీరిద్దరూ వెళ్ళి కూర్చోండి, నేను మాత్రం బాత్రూంకి వెళ్ళొస్తాను అంది తన టిక్కెట్ తీసుకుని. తొందరగా వచ్చేయండి మరి అంటూ నాగరత్నం భర్తతో హాల్లోకి వెళ్ళిపోయింది. దుర్గమ్మ లేడీస్ టాయిలెట్లోకి నడిచి తలుపు బిగించి చెవుల జూకాలు హారం తీసేసింది. ఒంటి మీద ఉన్న బనారస్ చీర విప్పేసి బ్యాగులో ఉన్న నేత చీర కట్టుకుంది. వేలుముడి వేసుకుని బయటకొచ్చి రిక్షా ఎక్కి కోటగుమ్మానికి పోనివ్వు అంది. ఏంటమ్మా ఇలా చేశారు? మేము ఆలుకాడ ఎంత నెతుక్కున్నామో తెలుసా? చెప్పా పెట్టకుండా వచ్చేసారేటి? అసలే మీ కాడ డబ్బులున్నాయి, ఏటైపోనారో అని మా ఆయన కూడా భయపడిపోయాడు అంది సుడిగాలిలాగా లోపలికొచ్చి గాభరాగా నాగరత్నం. నువ్వన్నంత పని అయ్యిందే నాగు. నేను బాత్రూంలో నుండి వస్తోండగా ఎవడో వెధవ నా చేతిలో పర్సు కాస్త లాక్కుపోయాడు అంది దుర్గమ్మ ఏడుపు గొంతుతో. నాగరత్నం తెల్లబోయి చూసింది దుర్గమ్మ వైపు. అవునే నాగు, ఈయన కాచి నక్కలపాలు చేసినట్లయింది అంది దుర్గమ్మ ముక్కు చీదుతూ. మరెలా వదిలేసినారు? మమ్మల్ని పిలవొద్దా? పోలీసులకు చెప్పొద్దా? 1 2 50 ఏళ్ళు, నెలకి 5 ఏళ్ళు వడ్డీ వచ్చేది అంది నాగరత్నం గుండెలు బాదుకుంటూ. ఏమనిస్తాం, మనం తాకట్టు పెట్టింది పిచ్చినగ. తీగలాగితే డొంకంతా కదిలి మనమంతా జైల్లో కూర్చుని ఊచలు లెక్కెట్టుకోవాల్సి వస్తుంది. అసలే నీ మొగుడిది గవర్నమెంట్ పని. నా మూలాన అతను ఉద్యోగం పోతే నువ్వు రాత్రి పగలు గిన్నెలు తోమాలి అంది దుర్గమ్మ బాధగా. అవునమ్మా, అందుకే అన్నారు తాడిని తన్నేవాడి తలదన్నేవాడుంటాడని. మనం సేటుగాడిని మోసం చేస్తే ఆడెవడో మనల్ని దోచేశాడు. ఇంకీ సంగతి మర్చిపోనాగు. ఇదిగో ఈ 200 ఉంచుకో అంది దుర్గమ్మ రవికలోంచి 200 తీసిస్తూ. ఎందుకమ్మా, అసలే డబ్బోయి మీరుంటే ఇంకా ఓ 10,000 ఇస్తే వడ్డీకి తిప్పుదాం అనుకున్నా, ఇలాగయ్యింది అంటూ నాగరత్నం వెళ్ళిపోయింది. నాగరత్నం వెళ్ళగానే దుర్గమ్మ దఢాలున తలుపు మూసి ఊపిరి పీల్చుకుంది. మనం రేపు ఇల్లు ఖాళీ చేస్తున్నాం అన్న దుర్గమ్మ మాట విని హరిణి ఉలిక్కిపడింది. ఏ, ఇంటి ఓనర్ ఖాళీ చేయమన్నారా?
అని అడిగింది కంగారుగా. లేదు, మనం ఉండాల్సిన లొకాలిటీ ఇది కాదు. బావుంది. డబ్బును బట్టి అర్హతలు, అంతేకాని మా తాతలు నేతులు తాగారంటే వినరెవ్వరు. అయినా ఈ ఇంటికేమైంది అంది హరిణి. అవునవును, ఈ ఇంటికే. మన ఇంట్లో పనిచేసే నాగరత్నం, మనల్ని తీసుకెళ్లే రిక్షారాజు, వీళ్ళందరితో కలిసి ఉండటం చాలా బాగుంటుంది అంది దుర్గమ్మ వెటకారంగా. ఏ, వాళ్ళు మనుషులు కారా? కష్టపడి పని చేసుకుంటున్నారు కానీ తప్పు పనులేం చేయడం లేదుగా. అయినా మనం ఇచ్చే అద్దెకి ఇంతకన్నా మంచి ఇల్లు దొరుకుతుందా? దొరికింది. హరిణి దుర్గమ్మ వైపు ఆశ్చర్యంగా చూసింది. ఎక్కడా? ప్రకాష్ నగర్లో. అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను అంది తాపీగా దుర్గమ్మ తమలపాకులు నవ్వులుతూ. హరిణికి మతి చెడిపోయినట్లయింది. మా అమ్మ, నువ్వు తమలపాకు అనుకుని ఏ పిచ్చాకో నవలడం లేదు కదా అంది గాభరాగా. నువ్వేం కంగారు పడకు మనవరాలా, నాకేమీ పిచ్చెక్కలేదు. నేను లక్షణంగా ఉన్నాను. నిన్ను లక్షాధికారిని చేసే వరకు అలానే ఉంటాను. రేపు సెలవు పెట్టి సామాన్ సర్దు, మంచి రోజు, వెళ్ళిపోదాం. మా అమ్మ, ఇంకేమీ మాట్లాడుకు, అక్కడికి వెళ్ళాక చెబుతాను వివరాలు అంటూ దుర్గమ్మ సామాను సర్దడం మొదలుపెట్టింది. హరిణి కూడా ఇక చేసేది లేక సామాను ప్యాక్ చేయడం మొదలెట్టింది. ఇద్దరూ కలిసి తెల్లవారుజాముకి అన్నీ కట్టేశారు. సరిగ్గా అప్పుడే లారీ వచ్చి గుమ్మం ముందు నిలబడింది. దీన్నెవరు బుక్ చేశారు? హరిణి ఆశ్చర్యంగా అడిగింది. కొండంత మా అమ్మని అండగా ఉండగా ఇంకెవరు చేస్తారు? కిక్కురు మనకుండా సామాను ఎక్కించు అంది దుర్గమ్మ. అసలు ఏం జరుగుతోందో అర్థం కాని స్థితిలో సామాను లారీ ఎక్కడం, ముందు సీట్లో దుర్గమ్మ హరిణి ఎక్కడం జరిగిపోయాయి. పావు గంటలో లారీ ప్రకాష్ నగర్ చేరుకుంది. దుర్గమ్మ వెనకాల సెకండ్ ఫ్లోర్లోని 2 బెడ్రూమ్ అపార్ట్మెంటులోకి నడిచింది హరిణి. సామానంతా లోపల పెడుతూ అంటే గ్రౌండ్ ఫ్లోర్లోని హౌస్ ఓనర్ పిలిచి పలకరించాడు. అమ్మా, మీలాంటి గొప్పవారు మా ఇంట్లో దిగడం మా అదృష్టం. మీ హోదాకి తగిన ఇల్లు కాదనుకోండి. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే చెప్పండి, నేను సర్దుబాటు చేస్తాను అన్నాడు వినయంగా. అలాగే అంది దుర్గమ్మ దర్పంగా. హరిణి మతిపోయినట్లు చూసింది ఇద్దరి వైపు. మనుమరాలుగారా? అవునన్నట్లు తలూపింది దుర్గమ్మ. వస్తానమ్మా అంటూ అతను వెళ్ళగానే దుర్గమ్మ మనవరాలి వైపు చూడకుండా రా సామాన్ సర్దుదాం అంది. హరిణి తన అనుమానాల్ని మనసులోనే అణుచుకుంటూ సామాన్ సర్దడంలో దుర్గమ్మకి తోడ్పడింది. అక్కడ పొద్దున్నే ఖాళీ అయిన ఇంటిని చూసి వీధిలో అందరికీ మతిపోయింది. నాగరత్నం, నరసింహం తెల్లబోయారు. జరిగిన సంగతి చెప్పేయాలని నాగరత్నానికి మహా సరదాగా ఉన్నా అందులో తాము ఉన్న సంగతి బయటపడుతుందని నోరు బలవంతంగా మూసుకుంది. చాలా అప్పులున్నాయి, అందుకే రాత్రికి రాత్రి ఊరు వదిలేశారు అంది పట్టలేక. ముసల్ది నిజంగానే డబ్బు పోగొట్టుకుందంటావా అని అడిగాడు నరసింహం భార్యని. లేకపోతే ఉన్న పళంగా రాత్రికి రాత్రి వెళ్ళిపోద్దేటి. అయినా ఆ సంగతి మర్చిపో. నువ్వు అసలే గవర్నమెంట్ పని చేస్తున్నావు, ఇరుక్కుపోతావు. ఇదిగో ఆ సేటుగడి కొట్టేపు కూడా ఎల్లకు, గుర్తట్టాడంటే నిన్ను లాక్కెళ్తాడు. అది అసలే నకిలీనాగా అంటూ భర్తని హెచ్చరించింది నాగరత్నం. అమ్మో, ముసల్ది చాలా ఘటికురాలు. ఎంత ధైర్యంగా యాసం వేసుకొచ్చింది మారాణిలా. మనకు అనవసరంగా పనిచేడింది కానీ ఫలితం దక్కలేదు అన్నాడు నరసింహం అక్కసుగా. పోన్లెద్దు, మనకున్నది చాలే, దాను సెత్తమాకు అంది నాగరత్నం పనిలోకి వెళ్తూ. వీధిలో అందరూ తలా ఒక రీతి దుర్గమ్మ గురించి మాట్లాడుకున్నారు ఆ రోజు. అందరికీ హరిణి అంటే ఒక రకమైన అభిమానం మాత్రం ఉంది. పిల్ల బంగారపు బొమ్మ, బుద్ధిమంతురాలు, ఈ ముసిల్దే ఏం చేస్తుందో అనుకున్నారు అందరూ. హరిణి ఆఫీస్కి తయారవుతుంటే మెల్లిగా అక్కడికి వచ్చి నిలబడింది దుర్గమ్మ. ఆఫీస్కేనా? ఏ, ఉద్యోగం కూడా చెయ్యొద్దా? అలా ఎందుకంటాను, వెళ్ళేట్లయితే ఈ బట్టలు వేసుకో అంటూ ఒక పెద్ద ప్యాకెట్టు తీసిచ్చింది దుర్గమ్మ.
హరిణి ప్యాకెట్ తెరిచి చూసింది. అందులో అరడజను ఖరీదైన చుడీదార్లున్నాయి. వాటిని చూసి కళ్ళు పెద్దవి చేసింది హరిణి. ఇవి చెప్పుల జతలు, ఆ డ్రెస్సులకి మ్యాచ్ అయ్యేవి. ఇవి హ్యాండ్ బ్యాగులు, ఇవి హెయిర్ బ్యాండ్లు, క్లిప్పులు అంది మా అమ్మ. ఎక్కడివి ఇవన్నీ? దొంగిలించాను, లేకపోతే ఏమిటా ప్రశ్న? వయసులో ఉన్న పిల్లవి, వేసుకుంటే అందంగా ఉంటాయని కొన్నాను అంది దుర్గమ్మ. హరిణి దుర్గమ్మ దగ్గరగా వచ్చింది. వచ్చి ఆమె భుజాల మీద చేతులుంచి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, మామ నిజం చెప్పు, ఇవన్నీ కొనడానికి నీకు డబ్బెక్కడిది? నాకు నీ వ్యవహారం చూస్తుంటే భయమేస్తోంది అంది. ఎందుకు? అంది దుర్గమ్మ విసుగ్గా. ఉన్న పళంగా రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేయించావు. ఇంటి ఓనరు నిన్ను తెగ గౌరవిస్తున్నాడు. ఇంటికి అడ్వాన్స్ ఎలా ఇచ్చావు? ఇవన్నీ ఎలా కొన్నావు? ఇప్పుడైనా చెప్తావా లేదా? నువ్వు భయపడే పనులేమీ చెయ్యలేదు. ఇదంతా మన డబ్బుతోనే కొన్నాను. తప్పుడు పనులు చేసే నీచత్వం నా రక్తంలో లేదు. ఊరికే కబుర్లు చెప్పకు. మనకి ఇంత డబ్బెక్కడిది? నేను ఉద్యోగం చేస్తేనే గాని గడవని మనం ఒక్కసారే లక్షాధికారులం అయిపోయామా? అంది హరిణి కోపంగా. దుర్గమ్మ మనవరాలి వైపు కోపంగా చూసింది. ఏమిటి అంత మొండితనం? అంతా మన డబ్బే అంటున్నాగా. మనమేం లేనివాళ్లం కాదు. రోజులు బాగోక అజ్ఞాతవాసంలో ఉన్నాం. మన వంశం చాలా గొప్పది. ఆపుతావా నీ కట్టుకథలు? హరిణి మాటతో దుర్గమ్మకి ఆవేశం పొంగుకొచ్చింది. వెంటనే వీధి తలుపు మూసి మనవరాల్ని చెయ్యి పట్టుకుని బరబరా బెడ్రూంలోకి లాక్కెళ్ళి కావిడి పెట్టె తెరిచి అందులో ఉన్న బట్టలు బయటపడేసింది. పెట్టె అడుగున చెక్కెత్తితే మరొక అర ఉంది. హరిణి ఊపిరి బిగబట్టి అందులోకి చూసింది. ఆ అర ఉన్నట్లే హరిణికి తెలియదు. అందులోంచి ఒక ఫోటో బయటకి తీసి హరిణి చేతిలో పెట్టింది మా అమ్మ. హరిణి అర్థం కానట్లుగా దుర్గమ్మ వైపు చూసింది. చూడు, ఆ ఫోటోలో ఎవరున్నారో ఎలా ఉన్నారో బాగా చూడు అంది కోపంగా. హరిణి ఆ ఫోటోలోని స్త్రీని పరిశీలించి చూసింది. సింహాసనం లాంటి కుర్చీలో జరీలంగా కట్టుకుని మేలి ముసుగుతో మేలిమి ఆభరణాలతో దర్పంగా ఒక నవయవ్వన యువతి కూర్చుని ఉంది. చూడటానికి మహారాణిలా ఉంది. ఎవరీవిడా? చదువుకున్నావుగా, కింద రాసింది చదువు. రాణి దుర్గాంబికాదేవి, క్వీన్ ఆఫ్ ఏలేశ్వరం. ఎవరీవిడ మా అమ్మ? ఇంకా కనిపెట్టలేకపోతున్నావా? ఈ దుర్గమ్మే ఆ దుర్గాంబిక. దుర్గమ్మ మాటలు విని తెల్లబోయింది హరిణి. ఏమిటి, నువ్వా అంటూ ఆమెని ఫోటోను మార్చి మార్చి చూసింది. ఎక్కడో అస్పష్టంగా పోలికలు కనిపిస్తున్నాయి. నేనే. ఇప్పుడైనా నమ్ముతావా నేను ఉత్తమ వంశానికి చెందినదాన్నేనని? హరిణి గబుక్కున దుర్గమ్మ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. సారీ మామ్మ, తెలియక ఏదో అనేశాను, క్షమించు. అది సరే, ఇంత గొప్పదానివి ఎందుకు ఇలా అయిపోయావు? నీ జమీ ఏమైపోయింది? ఈ ఫోటో తమాషాకి తీయించుకున్నది కాదు కదా? అదిగో మళ్ళీ అంది దుర్గమ్మ బొంగమూతి పెట్టి. సారీ, అసలు సంగతికి రా అంది హరిణి. ఎందుక బోడి ఉద్యోగం? మా మామ మహారాణి అయితే అంది హరిణి దుర్గమ్మ చేతులు పట్టుకుని గిరగిరా తిప్పుతూ. ఆ తొందరే వద్దు. మనకా మంచి రోజులు రావడానికే నేను శ్రమ పడుతున్నాను. నువ్వు ముందు ఆఫీస్కెళ్ళిరా, తర్వాత కథ రాత్రికి చెబుతాను అంది. హరిణి దుర్గమ్మని గట్టిగా కౌగిలించుకుంది. నన్ను సస్పెన్స్లో ముంచి చంపొద్దు. రేపటి నుంచి వెళ్తాను ఆఫీస్కి. ముందు కథ చెప్పు అంది కంగారు పెడుతూ. ఉన్నట్లుండి దుర్గమ్మ మొహం గంభీరంగా మారిపోయింది. వెళ్ళి కుర్చీలో కూర్చుంది. కాసేపు మౌనంగా కళ్ళు మూసుకుంది. హరిణి ఆమె వైపే టెన్షన్గా చూస్తూ కూర్చుంది. 5 నిమిషాల తర్వాత మెల్లిగా కళ్ళు తెరిచింది. ఇప్పుడు ఆమె ట్రాన్స్లోకి వెళ్ళిన మనిషిలా ఉంది. హరిణి అలానే ఆత్రంగా చూసింది దుర్గమ్మ వైపు. మెల్లిగా పెదవులు విప్పింది దుర్గమ్మ. మా అమ్మ ఏం వివరాలు చెప్పిందో తర్వాయి భాగంలో విందాం. అంతవరకు సెలవు.